ఈ మధ్య కాలంలో ల్యాండ్ ఇష్యూస్ చాలా మట్టుకి పెరిగిపోయాయి. ఏది కొనాలి, ఏది కొనద్దు, ఫ్లాట్స్ కానీ, లేకపోతే ప్లాట్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, బేసిక్ డాక్యుమెంట్స్ చూసి కొనాలి అనే అడ్వైస్ మనకి లేకపోవడంతో ఈ హైడ్రా లాంటి జరిగినప్పుడు మన లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించిన కష్టాజీతం మొత్తము నీలపాలైపోతుంది. సో చాలామంది లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి కొనే ముందు ఏ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి అనే దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మూర్తి చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. మనకి ఈ మధ్య కాలంలో ల్యాండ్ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోయాయి. అసలు ఎందుకంటారు? భూమి అనేది భారతదేశంలో ఆస్తి మాత్రమే కాదు, ఇది కుటుంబ భద్రత, సామాజిక గౌరవంకి సంబంధించిన విషయం, భావోద్వేగానికి కూడా సంబంధించిన విషయము. తెలంగాణలో లిటిగేషన్స్ ఎక్కువ కావడానికి మెయిన్ రీజన్ వచ్చి ల్యాండ్ వాల్యూ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ వాల్యూస్ చాలా హైగా టూ మచ్గా పెంచడం జరిగింది అబ్నార్మల్గా. దానివల్ల చాలామంది ఇల్లీగల్గా చాలా డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడము, జీపీఏలు, ఫోర్జరీ జీపీఏలు క్రియేట్ చేయడము, నకిలీ ధృవపత్రాలతో ఆ ల్యాండ్ పైన అక్రమంగా ఆక్రమించుకోవడము, ఇలాంటి జరిగినవి. దీనికి మనము సివిల్, క్రిమినల్ ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా చర్యలు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ, ల్యాండ్ కానీ తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఏం చూడాలి? ఓకే, ఇప్పుడు ఎల్బీఎఫ్ వచ్చింది, చాలా హైడ్రా కూల్చివేతలు జరిగాయి. మనకి హైడ్రా విషయానికి వస్తే బఫర్ జోన్లు అంటారు. ఏవైనా వాటర్ బాడీస్, చెరువు కానీ వాటి దగ్గరలో నియర్గా వాటర్ బాడీస్ దగ్గర తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటి గురించి, ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేసి మనం అది బఫర్ జోన్లో లేదు అని తెలుసుకున్న తర్వాతనే మీరు పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ అడ్వాన్స్ పేమెంట్ ఏదో చెల్లిస్తారో చెల్లించాలి. అది ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకుండా మీరు చెల్లిస్తే మీ డబ్బులు పోతవి. అందుకోసమని మీరు ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించాలి. దాని గురించి డాక్యుమెంట్స్, సేల్ డీడ్లు, లింక్ డాక్యుమెంట్స్, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఆ పర్టికులర్ ప్రాపర్టీ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా, సో ఇవన్నీ ఎంక్వైరీ, ఏమైనా సివిల్ కోర్టులో ఏమైనా కేసెస్ పెండింగ్ ఉన్నాయా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే, మీరు ఇవన్నీ ధృవీకరించుకున్న తర్వాతనే ప్రాపర్టీ పర్చేజ్ చేస్తే మీ ప్రాపర్టీ సేఫ్ ఉంటుంది. మీకు, మీ కుటుంబానికి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పింది ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ గురించి, ఇండిపెండెంట్ హౌస్ కానీ మనకి ఫ్లాట్ ఇప్పుడు వెంచర్లో తీసుకొని, అంటే మున్సిపల్ వాళ్ళే మనకి సర్టిఫై చేసి హెచ్ఎండి లేఅవుట్ ఉన్న వాటికే కూల్చివేతలు జరిగాయి. మనం రీసెంట్గా చూసాం కూడా అలాంటి. సో వాటికి ఫ్లాట్స్కి ఎలా ధృవీకరించుకోవాలంటారు? ఫ్లాట్స్కి అయినా కూడా మనం ఆ పర్టికులర్ బిల్డర్ ఏదైతే మనకు సేల్ చేస్తున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి మనము దానికి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిమాండ్ హిమ్. ఆల్ ద డాక్యుమెంట్స్ మీకు ఇవ్వాలి బిల్డర్. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మీ అడ్వైజర్తో, లీగల్ అడ్వైజర్తో వెరిఫై చేయించుకోవాలి. ఎందుకంటే బిల్డర్స్ ఏదో మేనేజ్ చేసి మీకు తీసుకొచ్చి అమ్మేసిన తర్వాత అది బఫర్ జోన్లో ఉందని తెలిసిన తర్వాత మీరు ఈ విధంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ముందుగానే ఆ ప్రాపర్టీ గురించి ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని, లీగల్ ఒపీనియన్ తీసుకొని, అది బఫర్ జోన్లో లేదు, అసైన్మెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని అసర్టైన్ చేసుకున్న తర్వాతనే మీరు బిల్డర్ దగ్గర ఫ్లాట్కి అడ్వాన్స్ చెల్లించాలి. తప్ప ముందు మీరు తీసుకొని బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది బఫర్ జోన్లో ఉందని తెలిస్తే డెఫినెట్గా హైడ్రా వస్తుంది, కూల్చివేయడం జరుగుతుంది. సో మీ లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించిన డబ్బులు, మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలంటే చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఈజ్ మస్ట్, అండ్ సివిల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో కూడా ఏమైనా కేసెస్ ఉంటే ఎంట్రీ చేసి ఉంటుంది, అదంతా మనం ఎంక్వైరీ చేసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ కూడా 30 years లింక్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవాలి. బిల్డర్ ప్రాపర్టీ అయినా కూడా, ఏ ప్రాపర్టీ అయినా కూడా more than 30 years లింక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఈజ్ మస్ట్.
అదే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి మనకి. అవునండి. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.